ఇక్కడ ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు ఈ ఫోన్ ద్వారా. ఈ ఫోన్ ఒకటి ప్రపంచంలో ఏం జరుగుతుందో అది ఏ దేశమైనా కానీ మనకు దేశం అంటే ఫస్టు అమెరికా గుర్తుకొస్తుంది, తర్వాత వేరే దేశాలు గుర్తుకొస్తాయి. ఇక్కడ భారతదేశంలో ఏం జరుగుతుందో, ఎక్కడ ఏం జరుగుతుందో మనము ఇక్కడ క్షణాల్లో తెలుసుకుంటున్నాం ఈ మొబైల్ ద్వారా. ఈ మొబైల్ అనేది చాలా కొద్దిగా స్పీడ్ అయ్యేటట్టుగా చేసిందని చెప్పుకోవచ్చు. లోకంలో చాలా వరకు ఎన్నో ప్రశ్నలు ఉంటాయి. ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఈ ఫోన్ ద్వారా దొరుకుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడు నాలాంటి అబ్బాయికి వచ్చేసి వేరే ఊరికి వెళ్ళాలి. ఇక్కడి నుంచి మహారాష్ట్ర, ఢిల్లీ, ఇంకా కోల్కత్తా, ఇలా గద్వాల్కి, ఇలా ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ట్రైన్ ఎక్కడ వస్తుంది వెళ్తుంది అని ఇక్కడ యాప్ ద్వారా మనం చూడొచ్చు. ట్రైన్ ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడికి వస్తుందో అని. కాబట్టి ఈ ఫోన్ అనేది సరిగా యూస్ చేయడం తెలవాలి. యూస్ చేయడం తెలిస్తే తప్పకుండా ప్రపంచానికి మనం దగ్గర అవుతాము. చాలా వరకు పెద్దవాళ్ళు ఏ బస్సు ఎక్కాలి, ఈ బస్సు కర్నూలుకి వెళ్తుందా, ఈ బస్సు గద్వాలకి వెళ్తుందా, ఈ బస్సు ఇంకా వేరే ప్రాంతానికి వెళ్తుందా, దరూర్కి వెళ్తుందా అని ఇలా ఎన్నో ప్రశ్నలు పెద్దవాళ్ళు ఇక్కడ నాలాంటి వాళ్ళని అడుగుతారు. కొందరు మంచి వాళ్ళైతే వెళ్తుంది అని చెప్తారు. ఇంకా కొందరు వేస్ట్ గాళ్ళు కూడా ఉంటారు. ఇక్కడ ఎందుకు ఇలా వేస్ట్ గాళ్ళు ఉంటారు, ఏం సాధిస్తారో నాకు తెలియదు. కానీ ఇక్కడ కరెక్ట్గా ఉన్నప్పుడు కరెక్ట్గా చెప్పాలి, కానీ తప్పుగా చెప్తారు. ఇప్పుడు ఆ బస్సు వచ్చేసి గద్వాల్కి వెళ్తుంది, గద్వాల్కి కాదు వేరే ప్రాంతానికి వెళ్తుంది, ఆ బస్సు ఎక్కొద్దండి, ఆ బస్సు ఎక్కండి గద్వాల్కి వెళ్తుంది అని ఇలా మార్చి మార్చి చెప్తారు. ఉండేది లేనట్టు, లేనిది ఉన్నట్టు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఇది తప్పే. కానీ మా తాత కూడా చెప్పాడు, ఆ బస్సు ఎక్కడికి వెళ్తుందంటే నాకు సిగ్గుపోతుంది అడగడానికి. బాగానే పెద్ద మనిషి తెల్ల బట్టలు వేసుకున్నాడు, నన్ను అడుగుతాడు ఆ బస్సు ఎక్కడికి వెళ్తుంది అని. ఇక్కడ మా తాత చెప్పినది గుర్తుకొచ్చింది. ఇప్పుడు అదే తప్పు. కొద్దిగా గౌరవం పెరిగింది ఈ చదువు ద్వారా. సరే, ఈ సర్టిఫికేటు అనేది పక్కకు పెడితే ఈ ప్రాంతం ఇక్కడ ఏమేమి జరుగుతుందో నలుమూలల ఫోన్ ద్వారా తెలుసుకుంటున్నాం. టీవీ కన్నా స్పీడ్గా మొబైల్ అనేది వచ్చింది. పిల్లలు కూడా చాలా వరకు ఇక్కడ గ్రౌండ్లు, చదువు అనేది ఎంత ఇంపార్టెంట్ అని అనుకున్నా కానీ ఇక్కడ చదువు పేరు మీద ఎంత పెద్ద మోసం జరుగుతుందో ఇక్కడ సమాజంలో తలుచుకుంటేనే చాలా బాధగా ఉంది. చదువు అని చెప్తారు. ప్రైవేట్ స్కూళ్ళలో ప్రైవేట్ సార్ వాళ్ళకి అమ్మేస్తారు. అవసరమైతే తల్లిదండ్రులు కూడా అమ్ముడు పోతారు. అలాంటి పరిస్థితిలో ఉన్నామని చెప్పుకోవచ్చు. ఇప్పుడు గద్వాల్లో ప్రైవేట్ స్కూళ్ళు ఎన్నో తయారవుతున్నాయి. అంత ఫీజులు ఎక్కడి నుంచి కడతారు ఒక తల్లిదండ్రులు? ఒకసారి ఊహించండి. గవర్నమెంట్ బడికి వేద్దామంటే గవర్నమెంట్ బడిలో చేర్చుకోరు. కొందరైతే ఫేస్ టు ఫేస్ చేర్చుకోమని తట్టుగా సతాయిస్తారు. గవర్నమెంట్ స్కూల్లో వేసుకోవడానికి అంత బాధ పెడతారని చెప్పుకోవచ్చు. ఇది మామూలు విషయం కాదు. దీనిపైన ప్రత్యేకంగా ఫోకస్ చేయాలి. ఒక పిల్లగాడు ప్రభుత్వ స్కూల్కి వెళ్ళాలంటే కూడా చాలా ఇబ్బంది పడాలి. వాళ్ళు రానియరు, అదంటారు ఇదంటారు. మనం డైరెక్ట్ పోయి అడ్మిషన్ అంటే అడ్మిషన్ ఇచ్చేటట్టుగా లేదు అనేటట్టుగా ఉంది ఇక్కడ గవర్నమెంట్ స్కూల్. ఇక్కడ ప్రైవేట్ స్కూల్లో ఇలా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఈ ఫోన్ ద్వారా చాలా ఎన్నో క్వశ్చన్లకు ఆన్సర్ గూగుల్ ద్వారా. ఇక్కడ ఇంకా వేరే విధంగా వేరే ప్రాంతంలో ఏం జరుగుతుంది, ఏదైనా హెల్ప్ కావాలన్నా ఈ ఫోన్ ద్వారా ఒక్క ఫోన్ చేస్తే వెళ్తుంది. చాలా హెల్ప్ అవుతుంది.
కాబట్టి తప్పకుండా సమాజం ఇంకా మంచిగా అభివృద్ధి చెందుతుంది. పిల్లలు కూడా చాలా వరకు చిన్న చిన్న ఏజ్లో ఫోన్లు పడుతున్నారు. మళ్ళీ వాళ్ళు అనుకునేది తప్పకుండా సాధిస్తారు అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా సమాజం మెరుగుపడుతుంది, ఇలానే అభివృద్ధి చెందుతుందని చెప్పుకోవచ్చు. మనం ఉండేది తప్పకుండా మన కష్టం అనేది ఊరికే పోదు. ఉంటాను. ఈ మొబైల్ అనేది వచ్చింది, చాలా స్పీడ్ అనేది పెరిగిందని చెప్పుకోవచ్చు. అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుంది ఈ సమాజం. ఉంటాను. మరొక ప్రత్యేకమైన వీడియోతో కలుస్తాను.